బిగ్ బాస్ 9లో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో అయితే కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడిన ఇమాన్యుల్ గారికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. అసలు ఈరోజు జరిగిన సంచాలక చేసిన మనీష్ గారు తన మాట తీరును కానీ, తన బిహేవియర్ కానీ, తను సంచాలక చేసిన పద్ధతిని కానీ చూస్తే చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. అసలు శ్రీముఖి గారు బిగ్ బాస్లోకి మనీష్ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారా అన్నంతగా చిరాకు అనిపిస్తుంది. అసలు కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఎందుకు స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడా ఏమైనా తను. అసలు బిగ్ బాస్ రూల్స్ ఏం చేశాడు, సంచాలకగా కంటెండర్స్ను రెడ్ లైట్ పడినప్పుడు పిలవాలి, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వాళ్ళ ఎవరైతే వాల్చుకున్నారో సపోర్టర్స్గా వాళ్ళ రాడ్ని తీయాలనేసి అయితే రూల్స్ చెప్పాడు. ఫస్ట్ వెళ్ళిన డీమన్ పవన్కి రూల్స్ చెప్పాడు. తర్వాత వెళ్ళిన సృష్టి గారికి ఆగండి, గ్రీన్ సిగ్నల్ ఇంకా పడలేదు అని రూల్స్ చెప్పిన తను ఇమాన్యుల్ గారు వెళ్ళినప్పుడు ఎందుకు అసలు నోరు కూడా ఎత్తకుండా ఉన్నాడు. తను ఏమైనా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాడా? అసలు స్ట్రాటజీ ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? అసలు కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఎందుకు సంచాలక ఎందుకు అంతగా, అసలు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కొంచెమైనా కామన్ సెన్స్ లేకుండా ఎందుకు అంతగా ఇమాన్యుల్ గారికి అన్యాయం చేశారు? నాకైతే చాలా అంటే చాలా అన్ఫేర్ అనిపించింది. మరి చూసే ఆడియన్స్కి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.